అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియలకు ఏర్పాట్లు జరిగిపోయాయి. అధికారికంగా ఖమేనీ అంత్యక్రియలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ మేరకు కూడా అంటే ఈ హత్యలో కేవలం ఖమేనీ మాత్రమే కాదు, ఖమేనీ కూతురు, ఖమేనీ అల్లుడు, ఖమేనీ మనవరాలు కూడా మృతి చెందడం జరిగింది. టెహ్రాన్ యూనివర్సిటీ ప్రాంగణంలో ఖమేనీకి అంత్యక్రియలు నిర్వహిస్తూ ఉన్నారు. షియా సాంప్రదాయం ప్రకారం ఖమేనీకి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తూ ఉన్నారు. మత గురువుల సమక్షంలో అంతిమ సంస్కారాలు కొనసాగుతున్నాయి. ఇక నల్ల దుస్తులు ధరించి వేలాది మంది కూడా ఈ నివాళులకు హాజరవటము జరిగింది. ఇరాన్ ప్రజలు ఎవరైతే ఖమేనీని ఇక్కడ కొంతమంది దేవుళ్లాగా పూజిస్తూ ఉంటారు. ఎందుకంటే అతను కేవలం సుప్రీం లీడరే కాదు, ఒక మత గురువు. ఇక్కడ మత గురువులు అయిన వాళ్ళే సుప్రీం లీడర్లుగా అవుతూ ఉంటారు. అలాంటి ఖమేనీ చనిపోవడంతో కూడా ఆయన సపోర్టర్స్ అందరూ కూడా వేలాది మంది రోడ్డు మీదకి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా గుండెలు పాదుకుంటూ తలలు కొట్టుకుంటూ కూడా ఏడుస్తూ ఉన్నటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ కంటపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా కూడా మహిళలు ఈ ఫ్యూనరల్లో పాల్గొని కూడా ఈ ఖమేనీ హత్యను వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. 40 రోజుల సంతాప దినాలను ప్రకటించింది ఇరాన్. 7 రోజులు సెలవుల ప్రకటన జరిగింది. ఇక ఖమేనీ అంత్యక్రియల్లో కూడా పెద్ద ఎత్తున జెండాలు పట్టుకొని నల్ల దుస్తులు ధరించి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా పాల్గొన్నారు. చివరిసారి ఖమేనీకి అంతిమ వీడ్కోలు తెలిపేందుకు కూడా వీరందరూ ఇక్కడికి చేరుకోవటం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇరాన్ ప్రజలు ఎవరైతే ఖమేనీ సపోర్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆగ్రహ ఆవేశాల్లో ఉన్నారు. ఖమేనీని చంపినటువంటి ఆపరేషన్కి ఎపిక్ ప్యూరీ అని కూడా నేమ్ పెట్టడం జరిగింది. అంటే జనరల్గా కూడా దీని మీనింగ్ మనం చూసుకున్నా కానీ ఎపిక్ అంటే ఒక పురాణ గాథ లేదా అత్యంత భారీ స్థాయి అని కూడా అర్థం వస్తూ ఉంటుంది. చరిత్రను మార్చివేసేటువంటి గొప్ప గాథల్ని ఎపిక్ స్టోరీస్ అంటారు. అలాంటిది ఎపిక్ ప్యూరీ అని పెట్టారు. ఇక ప్యూరీ అంటే తీవ్రమైన ఆగ్రహం, కట్టలు తెంచుకున్న క్రోధం అని కూడా అర్థం వస్తుంది. ప్రచండ కోపం అని కూడా మీనింగ్ వస్తుంది. ఇక ఖమేనీని హత్యమందించిన దానికి హత్యకు ఎపిక్ ప్యూరీ అని ఈ ఆపరేషన్ పేరైతే పెట్టడం జరిగింది. ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇక పూర్తిగా కూడా అతన్ని దేవుళ్లాగా కొలిచే వాళ్ళందరూ కూడా అతని మరణాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఖమేనీ మరణానికి అంతకంతకు అమెరికా, ఇజ్రాయెల్ మీద దాడులు జరుగుతాయి. ఆ 2 దేశాలు కూడా కనీ విని ఎరుగని స్థాయిలో కూడా మొత్తం కూడా మేము దాడులు చేస్తామంటూ కూడా వార్నింగ్ కూడా ఇవ్వటం జరిగింది. అనేక మంది కూడా ఒక్కసారిగా కూడా ఖమేనీ చనిపోయారని తెలిసిన తర్వాత కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడైతే ఆయనని ఇష్టపడే వాళ్ళు ఉంటారో, ఆయన ఒక షియా ముస్లిము, కొంతమంది కూడా దీని మీద ఈవెన్ మనం ఇండియాలో చూసుకున్నా కానీ కాశ్మీర్లో కూడా కొంతమంది నిరసనలు తెలుపుతున్నారు. రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు బాధపడుతున్నారు. ఇటువంటి దృశ్యాలన్నీ కూడా మనకి ఖమేనీ హత్య తర్వాత కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఖమేనీని ఎందుకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొంతమంది దేవుళ్లాగా కొలుస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తే కనుక అనేక మంది అసలు అక్కడ రోడ్లన్నీ కూడా నిండిపోయాయి. వాళ్ళందరూ కూడా అక్కడికి రోడ్డు మీదకి రావటం జరిగింది. అంటే మనం చూసాము ఏంటంటే ఖమేనీ చనిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది కూడా మహిళలు కూడా బుర్కా తీసేస్తున్నటువంటి వీడియోస్. ఎందుకంటే ఖమేనీ ఆంక్షలు మొత్తం కూడా మత ఆంక్షలు అనేవి చాలా కఠినతరంగా ఉంటాయి. అందుకని చెప్పి అమెరికా లాంటి దేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది థ్యాంక్స్ ట్రంప్ అని కూడా చెప్పినటువంటి సందర్భాలు చూసాం. మరి ఎందుకు ఖమేనీ విషయంలో కూడా ఇంత బాధపడుతున్నారు కొంతమంది మనం చూస్తే గనక ఆయన్ని దేవుళ్లాగా పూజిస్తారు. దీనికి వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉన్నాయి. అత్యున్నత నాయకుడే ఖమేనీ. అతడు ఇక్కడ గనక ఖమేనీ ఏం చెప్పింది, అయతుల్లా అలీ ఖమేనీ ఏం చెబితే అదే మొత్తం కూడా అంటే అక్కడ ఉన్నటువంటి ఎవరు కూడా దానికి ఎదురు చెప్పరు. ఇది ఒక నిరంకుశ పాలన, ఆర్థిక సంక్షోభం, నిరంకుశ పాలనగా ఆయన చెప్పొచ్చు. ఇతడు అలీ ఖమేనీ హోదా ఇరానియన్ రాజ్యంలోనే విలాయత్ అల్ ఫకీమ్ అంటే ఇస్లామిక్ న్యాయవాదుల సంరక్షతత్వం వ్యవస్థలో పాతుకుపోయింది. ఇతన్ని దేవుడు దూతలాగా అక్కడ ఉన్నటువంటి వారు భావిస్తారు. ఎందుకంటే ఆయన చనిపోయిన తరువాత కూడా ఆయన అకౌంట్లో ఆయన ట్విట్టర్లో కూడా ఒకటి పోస్ట్ చేయటం జరిగింది. దేవుడికి ఇచ్చినటువంటి మాట నెరవేర్చడం అంటూ కూడా మీనింగ్ వచ్చేలాగా కూడా ఒకటి పోస్ట్, అదే చివరి పోస్ట్, ఇంకా అదే చివరి పోస్టుగా నిలిచిపోతుంది. ఆయన్ని దేవుడు దూతగా, ఎందుకంటే ఆయన చేసేటువంటి మతాన్ని, ఇస్లామిక్ బోధనలు కానీ ఇవన్నీ కూడా ఇస్లామిక్ మతాన్ని రక్షించడానికి దేవుడు చెప్పినటువంటి అంశాలనే ఇతడు దేవదూతగా చెప్తున్నారని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నమ్ముతారు. ఇక ఇతని గురించి కనుక మనం చూస్తే కనుక సుప్రీం నాయకుడు, అంతిమ రాజకీయ మరియు మతపరమైన అధికారంగా స్థాపించి భూమిపై దేవుడి ప్రతినిధిగా సమర్థవంతంగా వ్యవహరిస్తున్నారు అని వాళ్ళు మాట్లాడతారు. ఇక మద్దతుదారులు అతను ఒక దైవిక మార్గదర్శి, వాళ్ళని దైవం వైపు నడిపేటువంటి మార్గదర్శిగా, అందుకే దేవుడు అతన్ని పంపించాలని భావిస్తారు. ఈ అవగాహన, రాష్ట్ర నియంత్రణ, రాజకీయ శక్తి 1979 విప్లవం ద్వారా స్థాపించబడినటువంటి సైద్ధాంతిక
చట్టం ద్వారా కూడా నిర్వహించబడుతూ ఉంటుంది. ఇది పేర్కొనటం జరిగింది అక్కడ. ఇక ముఖ్యంగా కనుక మనం చూస్తే కనుక ఇతర అధికారంలో అక్కడ ఉన్నటువంటి అంశాలను కనుక మనం చూస్తే దైవిక ప్రాతినిధ్యాన్ని వీళ్ళు నమ్ముతారు. ఇస్లామిక్ రిపబ్లిక్ స్వీకరించిన షియా వేదాంత చట్టంలో సుప్రీం లీడర్ని హిడెన్ ఇమామ్ అని అప్పగించిన అధికారాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా చూస్తారు. ఇతను కూడా హిడెన్ ఇమామ్ అధికారం కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా చూస్తారు. అత్యున్నత అధికారం కలిగిన ఖమేనీ న్యాయ వ్యవస్థ అధిపతుల సైనిక కమాండర్లు మరియు కీలక మండలి సభ్యులు నియమిస్తారు. ప్రభుత్వంలోని అన్ని శాఖలను కూడా నియంత్రిస్తాడు. ఇటువంటి ఒక కీలకమైన వ్యక్తి. అక్కడ కూడా ఆయన సైద్ధాంతిక నియంత్రణ, ప్రభుత్వ నిర్వహణలోని మీడియా, విద్యా వ్యవస్థను సుప్రీం నాయకుడి పట్ల విధేయతను ఇక్కడ ప్రోత్సహిస్తూ ఉంటాయి. ఆయనకు విధేయతను మతపరమైన విధిగా రూపొందిస్తారు. ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళకి చట్టం ప్రకారమే ఇవన్నీ కూడా అమలు అవటం జరిగింది. వాళ్ళకు పూర్తిగా కూడా పొద్దున లెగిస్తే రాత్రి వరకు కూడా మతపరంగానే వీళ్ళందరికీ కూడా చెబుతూ ఉంటారు. అందుకని ఆయన్ని దేవుడుగా పూజిస్తూ ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. సైద్ధాంతిక సమలేఖనం, యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ విధానాలు, ప్రయోజనాలు, రాష్ట్ర భద్రత, ఇవన్నీ కూడా వీళ్ళకి వీటితోనే ముడిపడి ఉన్నటువంటి అంశాలుగా మనం చూడొచ్చు. అందుకనే ఆయన్ని దేవుడుగా భావిస్తూ ఉంటారు. ఒకసారి అక్కడ ఉన్నటువంటి అంత్యక్రియలకి సంబంధించినటువంటి విజువల్స్ని మనం ఒకసారి చూద్దాము. ఇంకా లైవ్ విజువల్స్ లో మనం చూస్తూ ఉన్నాం. వారందరూ కూడా ఆయనకి అంతిమంగా కూడా ఆయన సాగనింపుతూ ఉన్నారు. మత గురువుగా, ఒక దైవంగా, దేవదూతగా, దేవుడు పంపించినటువంటి ప్రతినిధిగా, దేవుడి వైపు తమల్ని నడిపేటువంటి సుప్రీం లీడర్గా ఇక్కడ ఖమేనీని అభివర్ణిస్తూ ఉంటారు. ఖమేనీ చనిపోవడంతో కూడా ఇక్కడ ఉన్నట్టు వారందరూ కూడా ఒక్కసారిగా కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. తమకు ఇష్టమైనటువంటి నేత 35 సంవత్సరాలుగా కూడా తానే సుప్రీం లీడర్గా ఉన్నారు. ఇప్పుడు ఖమేనీ మరణం తరువాత ఇప్పుడు తన రెండవ కుమారుడు బాధ్యతలు చేపట్టనున్నట్లుగా తెలుస్తుంది. తానే సుప్రీం లీడర్ అవ్వనున్నారు. ఈ మేరకు కూడా ఖమేనీ ముందుగానే అక్కడ ఉన్నటువంటి వారితో కూడా చర్చించారు. అయితే ఈ ఘటనకి ముందర కనుక చూస్తే కనుక ఖమేనీ అంటే ముందుగానే తాను చనిపోబోతున్నట్లు డెఫినెట్గా కూడా తనకు తెలిసిందా అనే విధంగా కూడా తన ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక పోస్ట్ ఖమేనీ చనిపోయిన తర్వాత రావటం జరిగింది. దేవుడు దూతగా కూడా తన సేవలు కొనసాగించాలి, దేవుడికి అంటే దేవుడు చెప్పినటువంటివి పంపించటం చెయ్యటమే విధి అన్నట్లుగా కూడా ఒక పోస్ట్ అయితే వెలిసింది. ఒక్కసారిగా కూడా భావోద్వేగాలు అయితే తన్నుకొస్తూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. ఇక మనం చూస్తే కనుక ఖమేనీ మీద ఇక్కడ వ్యతిరేకత కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఖమేనీ విషయంలో కనుక మనం చూస్తే కనుక ఇతరు కొన్ని ఆరోపణలు కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. మనం ఆర్థిక సంక్షోభ విషయాల్లో కూడా, ఎందుకంటే గతంలో కూడా దేశంలోనే ఇంటర్నల్గా ఈయన మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది ఈయన మీద తిరుగుబాటు చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎక్కడికక్కడ తిరుగుబాటు కూడా ఉంది. అక్కడ పెరుగుతున్నటువంటి నిత్యావసర ధరలు, ద్రవ్యోల్బణం, ఎందుకంటే ఎప్పుడు కూడా మతపరమైనటువంటి అంశాల మీదే కాన్సన్ట్రేట్ చేసి అక్కడ ఉన్నటువంటి దేశ పాలన మీద సరైన కాన్స్టిట్యూషన్ కూడా అక్కడ రచించలేదు అనేది అక్కడ హక్కులకు సంబంధించి ఎప్పుడు కూడా అంటే కొన్ని వీడియోస్ కూడా తర్వాత సంచలనంగా మారాయి. మహిళలను కూడా మిగిలిన జంతువుల్లాగా పోలుస్తూ తాను మాట్లాడినటువంటి మాటలు కానీ ఇవి కూడా తర్వాత సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ ఉన్నాయి. అదేవిధంగా ఆయన సిద్ధాంతాలకు నెగిటివిటీ ఎలా ఉందో ఆయన అక్కడ నమ్మే వాళ్ళు కూడా అదే విధంగా ఉన్నారు. ఒక మత గురువుగా మతపరమైన అంశాల పరంగా చూస్తే కనుక ఇక అతనిది నిరంకుశ పాలన అంటూ కూడా అక్కడ వాళ్ళ కుటుంబంలోనే అతనికి వ్యతిరేకంగా కూడా ఉన్నారు. ఎందుకంటే మొదటి భార్యకి 4 కుమార్తెలు ఉన్నారు. రెండో కుమారుడే ఇప్పుడు
ఇప్పుడు ఆ వారసుడుగా వస్తూ ఉన్నాడు. అతనైతే నీ బాధ్యతలకు సరిపోతాడని అయితే ఈరోజు జరిగిన అంటే ఖమేనీ చనిపోయిన ఘటనలో కూడా ఖమేనీ కూతురు, కోడలు, మనవరాలు కూడా చనిపోయిన విషయం మనకి తెలిసిందే. 1989 నుంచి ఖమేనీ అధికారంలో ఉన్నారు. ఇరాన్ యువతకు ఆయన నిరంకుశ పాలన తప్ప అసలు ప్రజాస్వామ్యత ఎలా ఉంటుంది అనేది కూడా ఇక్కడ తెలియదు. ప్రభుత్వ విధానాల్ని విమర్శించే స్వేచ్ఛ ఇక్కడ అసలు ప్రజలకు లేదు. నిరసనలపై కఠినమైన అణిచివేత, పౌర హక్కుల్ని కాలరాయటం, హిజాబ్ వంటి అంశాలపై మహిళలు ఆంక్షలు విధించటం, వ్యతిరేకించిన వారిని జైల్లో పెట్టడం వంటివి కూడా ప్రజల్లో ఈయన మీద ఆగ్రహాన్ని పెంచాయి. ఖమేనీ కుటుంబ సభ్యులకు ఆయనకు సన్నిహితులు దేశ ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్నారని, ఇక్కడ ఉన్నటువంటి ఖమేనీ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు కొన్ని అవినీతులకు పాల్పడుతున్నారని, దేశ ఆర్థిక వ్యవస్థను కూడా వాళ్ళే శాసిస్తున్నారని కూడా ఖమేనీ కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు ఉన్నాయి. ఇంకా ఖమేనీ సిస్టర్ కూడా ఖమేనీని వ్యతిరేకిస్తూ ఉంటారు, ఒక నిరంకుశ పాలన చేస్తూ ఉన్నారని, ఇక ప్రజా వ్యతిరేక విధానాలు ఎక్కువగా ఫాలో అవుతారని కూడా ఖమేనీ మీద ఆరోపణలు ఉన్నాయి. ఇరాన్ ప్రజల సంక్షేమం కంటే మధ్యప్రాచ్యంలో ఉన్నటువంటి ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లోనే అంటే ప్రాక్సీ యుద్ధాలు ప్రోత్సహించటం కానీ, జోక్యం చేసుకోవటం కానీ, ఆయుధాల కోసం ఖర్చు చేయటం కానీ ఖమేనీ ఎక్కువగా దృష్టి పెడుతూ ఉంటారు. ప్రజలకు మౌలిక వస్తువులు కల్పించడంలో ఖమేనీ కృషి చేయరు అంటూ కూడా ఈయన మీద ఆరోపణలు ఉన్నాయి. ఈ 2020లో కాసిం సులేమానీ మరణం తర్వాత ఇరాన్ భద్రత అనేది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. ఖమేనీ బలహీనతను చూపిందంటూ ప్రజలు భావించారు. ఇటీవల అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఖమేనీ టెహ్రాన్ వదిలి సురక్షిత ప్రాంతాల్లో దాక్కున్నారన్న వార్తలు కూడా ఇతని మీద ఉన్నటువంటి నమ్మకాన్ని తగ్గించాయి. నిత్యావసర ధరల మీద ఎప్పుడైనా కానీ ఆందోళన వచ్చిన క్రమంలో కూడా ఆ ఆందోళనలు ఎప్పుడు కూడా అణిచివేయటానికే చూస్తారు తప్పితే ప్రజలు కోరుకున్నటువంటి పాలన తీసుకురాలేదని కూడా ఖమేనీ మీద ఉన్నాయి ఆరోపణలు. కానీ ఇన్ని ఆరోపణలు ఖమేనీ మీద ఉన్నా కానీ అతనికి ఇంత ఆదరణ, అతను ఎవరైతే వర్గం ఆయన్ని విశ్వసిస్తారో ఆయన మీద మాత్రం వాళ్ళకి ఎక్కడ లేని విశ్వాసం అనేది ఉంటుంది. ఎందుకంటే దానికి కారణం కూడా లేకపోలేదు. మిగిలిన కంట్రీస్ అన్నీ కూడా అమెరికా ముందుల తలొగ్గాయి, కానీ ఇరాన్ మాత్రం తలొగ్గలేదు. దానికి కారణం ఖమేనీని ఒక్క మగాడని కూడా అంటారు. ఎందుకంటే మిగిలిన దేశాలన్నీ తలొంచినా కానీ ఖమేనీ మాత్రం తలంచకుండా అమెరికా ముందల ఏమాత్రం చతికిల పడలేదు. ఇప్పుడు కూడా ఖమేనీ చనిపోయిన తరువాత కూడా అతన్ని వీరమరణంగానే పేర్కొంటూ ఉన్నారు. ఎందుకంటే అమెరికా ముందల చతికిల పడకుండా చావైనా సిద్ధంగా ఉన్నారు. ఒక యుద్ధంలాగా జరిగింది నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఇజ్రాయెల్లో ఇరాన్ మధ్య ఇజ్రాయెల్ నుంచే దాడులు చేయడం జరిగింది. తెల్లవారుజామున మొదలైంది, రాత్రికి ముగిసింది. ఒక యుద్ధంలాగా ఇదంతా కూడా జరిగినటువంటి పరిస్థితిని మనం చూసాము. ఇక ఖమేనీ విషయంలో కనుక చూస్తే కనుక అతన్ని అక్కడ ఒక సుప్రీం లీడర్, అక్కడ ఒక అత్యున్నత వ్యక్తి మనం కనుక చూస్తే కనుక పొద్దున లేచిన దగ్గర నుంచి కూడా అతను చెప్పినటువంటి మాటలు ఇవే, ఖమేనీ చెప్పినటువంటి మాటలు ఇవే అక్కడ ప్రాచుర్యం చెందుతాయి. అతని మాటలే వింటారు, అదే రకమైన రూల్స్ని ఫాలో అవుతారు. కాబట్టి కొంతమందికి ఇతను దేవుడు. అందుకనే అస్సలు కూడా ఖమేనీ హత్యను తట్టుకోలేకపోతున్నారు. ఆగ్రహావేశాలలో ఇరాన్ ప్రజలు ఉన్నారు. కొంతమంది మనం అనేక రకాల పోస్టులు చూస్తూ ఉన్నాం కానీ బట్ ఎవరైతే ఖమేనీని ఫాలో అవుతూ ఉన్నారో దీనికి ఇంతకింతకు ప్రతీకారం తీర్చుకోవాలన్న ఆగ్రహ జ్వాలల్లో వాళ్ళు రగిలిపోతూ ఉన్నారు. అక్కడికి చేరుకున్న వారందరూ కూడా నల్ల దుస్తులు ధరించి ఖమేనీకి నివాళులర్పిస్తూ ఉన్నారు. వారందరూ కూడా ఖమేనీ హత్యను ఏమాత్రం కూడా ఈ హత్య ఉదంతాన్ని ఒక కుట్ర కోణంగానే పేర్కొంటూ ఉన్నారు.